దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. 4వ అధ్యాయము 21వ వచనం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఈ వాక్యంలో 2 విషయాలు మనం ధ్యానించేద్దామండి. నెంబర్ 1, వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. మనుషులు చేస్తానని చెప్పి చేయలేకపోతారు. సహాయం చేస్తానంటారు, కానీ ఆ సమయానికి వారికి కుదరకో, వారి వల్ల కాకో, చేయాలనిపించకో ఆ సమయానికి ఎస్కేప్ అవుతారు. వాస్తవమా కదండి? ఎంతోమంది మాటలు ఇస్తూ ఉంటారు, కానీ అందరూ ఆ మాటను నెరవేర్చుకోరు. కొంతమంది నెరవేర్చుకుంటారు. అలాగే అందరూ అన్నీ చేయలేరు, కొంత పరిమితి ఉంది. కానీ దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అంత చిన్నదైతే కాదు. ఏ మనిషి నెరవేర్చలేడు. 100 ఏళ్ల వ్యక్తికి పిల్లాడిని ఇస్తాను అని చెప్పిన దేవుడు నెరవేర్చగలిగిన సమర్థుడు కూడా. ఈ భూమి మీద ఏ డాక్టరు దాన్ని చేయగలుగుతాడు? ఏ వైద్యుని వల్ల అది అవుతుంది? ఇంపాసిబుల్, అసాధ్యం అది. కానీ దేవుడు చెప్పాడు, వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడైన ఆయన మనల్ని రక్షించుటకు సమర్థుడు. ఆయన మనల్ని పోషించుటకు సమర్థుడు. ఆయన చేయించిన వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చుటకు సమర్థుడు. ఇజ్రాయెల్ ప్రజలు 400 సంవత్సరాలు ఫరో కింద బందీలైపోయారు, బానిసలైపోయారు. కానీ వాళ్ళకు హోప్ ఉందన్నమాట, వాళ్ళకు నిరీక్షణ ఉంది. ఏమంటే దేవుడు వాగ్దానం చేశాడు, మిమ్మల్ని నిశ్చయంగా దేవుడు చూడొస్తాడు, విడిపిస్తాడని. ఆ నిరీక్షణ, దేవుడు ఆ వాగ్దానాన్ని వారి పక్షంగా నెరవేర్చాడు. అవతల వ్యక్తి ఎంత బలమైన వ్యక్తి అయితే ఏంటండి? హల్లెలూయా. నీ అవస్థ ఎంత పెద్దదైతే ఆయనకేం సంబంధం? నీకున్న సమస్య ఎంత పెద్దదైతే ఆయనకేంటి? హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆకాశమునకు భూమికి సృష్టికర్త. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఆయన వల్ల కానిదంటే ఏదీ లేదు. నమ్మేవారు ఉంటే ఆయన ఎంతైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు. చూడండి ఇక్కడ. అయితే మరి మనుషుడు కదా, బలహీనమవుతుంటాడు కదా. అందుకని ఏమన్నా వాక్యం ఉంది, 2వ వచనం, విశ్వాసము వలన బలం పొందుకున్నాడంటే. కంటితో చూసిన దాన్ని బట్టి మనం బలం పొందుకోవటం కాదు, చెవికి వినబడిన దాన్ని బట్టి మనం బలం పొందుకోవటం కాదు, విశ్వాసం వలన బలం పొందుకోవటం. 3 ఏళ్ళ నుంచి వర్షం లేదు, కానీ దేవుడు చెప్పాడు విస్తారమైన వర్షం వస్తుంది అని. నమ్మాడు. వెళ్ళి చూస్తే కనీసం మేఘం సూచన కూడా లేదు, అరచేయంత మేఘం కూడా లేదు అక్కడ. ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా నువ్వు చెప్పావు, నేను చెప్పాను అన్నక ఆ మాట, వర్షాన్ని రప్పించు. అంతే. దేవునికి స్తోత్రం. సో అప్పుడేం జరుగుతోంది? ఒక అరచేయంత మేఘాన్ని రప్పించి విస్తారమైన వర్షాన్ని దేవుడు అక్కడ కృమ్మరించినట్లుగా దేవుని వాక్యం చూస్తుంది. సో మన కంటికి కనపడకపోవచ్చు, మన చెవికి వినపడకపోవచ్చు, కానీ విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం. కంటికి కనపడితే నమ్మేది ఏంటండి? ఎవరైనా నమ్ముతారు. అప్పుడు కంటికి కనపడపోయినా, చెవికి వినపడపోయినా, జాడ తెలియకపోయినా విశ్వాసమును బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను గొప్ప చేస్తాడు, దేవుడు నన్ను వృద్ధిపరుస్తాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడని ఒక నిరీక్షణ, దాని విశ్వాసమును బట్టి మనం బలం పొందుకోవటం అనేది ఉండాలి. అది వాక్యం ఇస్తుంది. దేవుని మాటలు మనకిస్తాయి, వేరే ఏ మనుషులు ఎవరండి? మనుషుల మాటలు మనకు బలాన్ని సమకూర్చలేవు, కొంతమేరే. కానీ దేవుని మాట మనకి బలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. సో సమస్య ఎంత పెద్దదైతే ఆయనకేంటి? ఆయన సమర్థుడు. నెంబర్ 1. 2వది, ఈ క్రమంలో మనం బలహీనం కాకపోవు. మనం బలహీనం అయిపోయామంటే వాగ్దానాన్ని ఇన్హెరిట్ చేసుకోలేము, స్వతంత్రించుకోలేము. సో ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ, సో దేవుని వాక్యాన్ని, దేవుడు ఏదైనా చెప్తే, దేవుడిచ్చి ఏదైనా మాట ఇస్తే దాన్ని పట్టుకొని మనం నమ్మి దాని కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన నెరవేర్చుటకు సమర్థుడైన. ఒకవేళ ఆల్రెడీ దేవుడు మీ పక్షంగా ఏదైతే వాగ్దానం చేశాడో ఆయన నెరవేర్చుటకు సమర్థుడు. విశ్వాసం వల్ల మీరు అందరూ కూడా బలం పొందుకుంటూ ఉండండి. ఆమేన్.
దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.